గుమ్మం వరకు తీసుకునొచ్చి నాటకాలు ఆడాల్సిన అవసరం తనకి లేదు. మీ ముగ్గురు కూడబలుక్కుని ఈ విధంగా చేస్తున్నారు కదా. దీనికక్కడేం చెప్పావు? గుమ్మం దాటకుండా ఆగిపో, తరువాత ఎవ్వరూ అమ్మవారిని ఎత్తుకోలేరు అని చెప్పావా? అలా అనుమానించకమ్మా, అవని అలా ఏం చెప్పలేదు. చూసావావని, నువ్వు ఎంత నిస్వార్థంగా ఉన్నా, ఎంత మంచి చెయ్యాలి అనుకున్నా నీ మీద నిందలు ఎలా పడుతున్నాయో. మరి ఇప్పటికిప్పుడు ఇలా జరగడమేంటి? నువ్వు ఎందుకు ముందడుగు వేయలేకపోయావో చెప్పు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఇక్కడి వరకు బాగానే వచ్చాను, అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయాను. అవని మేడం ఈ విధంగా చేయమని నాతో చెప్పలేదు. అవని మేడం గారి మీద పదే పదే నిందలు వేయకండి. నేను చెప్పింది నిజం, అమ్మవారి మీదొట్టు. నువ్వు చెప్పింది అబద్ధం, అబద్ధం, అబద్ధం. నిజం వేదవతి. అర్చన చెప్పింది అబద్ధం కాదు, నిజం. నాటకం కాదు, వాస్తవం. మిమ్మల్ని మోసం చేయగలదేమో, అమ్మవారిని మోసం చేయలేదు. మీ అనుమానాలతో అవమానించకండి, మీ అజ్ఞానంతో నిందించకండి. శివుని ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదన్నట్టు అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. ఇక్కడ జరిగిందంతా నాకర్థమైంది. అర్చనది మీ జాతకం తేలింది. అమ్మవారిని అర్చన గుమ్మం వరకు తీసుకొచ్చి గడప ఎందుకు దాటలేకపోయిందో తెలుసా? సాక్షాత్తు అమ్మవారే అడ్డుకుంది. అమ్మవారిని ఎత్తుకోవడం వరకు తన జాతకశక్తి సరిపోయింది గాని లోపలికి తీసుకురావడానికి సరిపోవడం లేదు. ఎందుకు మాతాజీ అలా ఎలా అంగీకరిస్తాం? పరాయి పిల్ల కదా. పోనీ ఓ బంధువని ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోం. చివరికి దూరపు చుట్టంలా భావించగలరా? సమస్యే లేదు, భావించలేము. బయట మనిషి కాబట్టే లోపలికి తీసుకుని రాలేకపోతుంది. ఇదేం లాజిక్ అండి బాబు? ఉంటాయమ్మా, ప్రతిదాని వెనుక ఓ కారణం పరమార్థం ఉంటాయి. అన్నీ మీరనుకున్నట్టుగా జరుగుతాయా ఏంటి? సమస్యకి పరిష్కారం దొరికిందని అనుకున్నాం, మళ్ళీ ఇలా జరగడమేంటి? మరి అమ్మవారు మా ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలమ్మా? ఏదైనా పరిష్కారం ఉంటే సూచించండి. అవునమ్మా, ఏదైనా పరిష్కారం దయచేసి చూపించండి. ఎందుకంటే నేనేదో కావాలని అమ్మవారిని నా దగ్గర ఉంచేసుకున్నట్టు పదే పదే అపార్థం చేసుకుంటున్నారు. అమ్మవారిని అడ్డం పెట్టుకుని మేము కోటీశ్వరులం అయిపోదామని అనుకుంటున్నామంట. వీళ్ళని రోడ్డు పాలు చేద్దామనుకుంటున్నామంట. ఇదే గోల. పరిష్కార మార్గం సూచించండి మాతా. మీ వంటి జాతకం గల ఈ అర్చన బయట పిల్లలా కాకుండా మీ సొంత మనిషిగా మారాలి. అదెలా సాధ్యమమ్మా? సాధ్యమే. మీరు అర్చనని దత్తత తీసుకోవాలి. దత్తత స్వీకరణ తర్వాత మీ కుటుంబంలో కలిసిపోతుంది. మీ రక్త సంబంధంలా మారిపోతుంది. ఆ తరువాత ఈ అర్చన తల్లిదండ్రులు తన దగ్గరకు చేరుకుంటారు. ఓ శుభముహూర్తాన మంచి గడియలలో తన తల్లిదండ్రులతో కలిసి అమ్మవారిని పట్టుకుని మీ ఇంట్లో అడుగు పెట్టగలుగుతుంది.
మీ సమస్యకి పరిష్కారం ఇదే వేదవతి గారు. మాతాజీ మీరు ఏమి అనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడుగు నాయనా. వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని కొనేలేదు కదా. అమ్మా! అమ్మా! చచ్చాను రోయ్. పాపపు మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది మరి. నేను చెప్పవలసింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. తల్లి, నువ్వు సూచించిన విధంగా నా కార్యాన్ని నేను నిర్వర్తించాను. ఇప్పటికైతే సమస్య ఇంకా సమస్యగానే మిగిలిపోయినట్టు. అమ్మవారిని నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. నా అక్షయే దీనిని మీ ఇంటికి తీసుకుని వస్తుంది. చూస్తూ ఉండండి. పదక్క. దీనికి అసలు విశ్వాసమే లేదు.